హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు స్వచ్ఛమైన నేతిని ఇంట్లోనే పూస లాంటి నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారా పూసల నెయ్యి ఎంత బాగుందో. డైలీ మనం పాల మీద మేగడను కలెక్ట్ చేసుకున్నట్లయితే వారానికో 10 రోజులకో మనకు ఒక 1/4 కేజీ నెయ్యి వరకు వస్తుందండి. చాలా ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు. చూసారు కదా, బజార్ నుంచి తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే కమ్మనైన నెయ్యిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫ్రిడ్జ్లోంచి మేగడని 1 గంట ముందుగానే తీసి ఇలా బయట పెట్టుకోవాలి. మనం పొద్దున్నే లేవగానే పాలు కాస్తాం కదా, పాల మీద మేగడంతా కలెక్ట్ చేసి ఒక బాక్స్లో వేసుకుంటే వారం 10 రోజుల్లో మనకి ఒక బాక్సుడు మేగడ అవుతుంది. దాన్ని ఈ విధంగా చేస్తే కల్తీ లేని స్వచ్ఛమైన నేతిని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మేగడలో వాటర్ ఏం పోయకుండా ఇలాగే కవ్వంతో తిప్పుకోవాలి. చేతికి కూడా అంటుకోదండి, వేరే గిన్నెలు కూడా అవ్వవు. ఇదే గిన్నెతో చేసుకోవచ్చు, వెన తీసుకోవచ్చు, ఇదే గిన్నెలో మళ్ళీ కాసేసుకోవచ్చు. ఎక్కువ గిన్నెలు కడగకుండా చేతులకు అంటుకోకుండా చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చు. ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి. చూసారా, వచ్చేసింది వెన్నపూస. ఇప్పుడు దీనిలో చల్లని నీళ్లు పోసుకోవాలి. కవ్వంతో ఇంకొక నిమిషం పాటు తిప్పాలి. కూలింగ్ వాటర్ వేసాం కదా, చూసారా వెన్నపూస అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ మజ్జిగను వంచేసుకుందాం. ఈ మజ్జిగనంతా వంచేసుకుందాం. ఈ మజ్జిగలో ఉండే తరగలన్నీ కూడా ఇలా మజ్జిగతో పాటు వచ్చేస్తాయి. ఇలా వంచుకున్న దీనిలో ఇంకొన్ని చల్లని వాటర్ వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి తిప్పుకొని ఈ నీళ్ళను కూడా వంచేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వంచేసుకుందాం. ఇలా వంచేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కాచుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ నెయ్యిని మరిగించుకోవాలి. ఇలా కలపడం వలన అడుగున గోదావరి అనేది అడుగంటదు. మనం గిన్నె కడుక్కోవడం కూడా చాలా ఈజీగా సులువుగా కడిగేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూనే నెయ్యిని కరగబెట్టుకుందాం. దీనిలో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల నెయ్యి అనేది పూసగా వస్తుంది. నెయ్యిని ఇలా దగ్గరుండి కరిగించుకుంటూ కాసుకుంటే ఒక 5 నిమిషాల్లో కాగిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని కాచుకోవాలి. చూసారా, కాగుతుంది. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల తొందరగా కాగుతుందండి. మనం డైరెక్ట్గా పెట్టి వదిలేస్తే చాలా టైం తీసుకుంటుంది నెయ్యి కాగడానికి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వల్ల నెయ్యి అనేది ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా కమ్మగా ఉంటుంది. దీనికి బదులుగా తమలపాకులు, లేదంటే కరివేపాకు, లేదా చిన్న బెల్లం ముక్క మీకు నచ్చింది వేసుకోవచ్చు. నెయ్యిని ఖచ్చితంగా ఎర్రగా కాసుకోవాలి. అలా కాస్తేనే మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. చూసారా, ఎర్రగా కాగింది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్నంతా వడపోసేసుకుందాం.
చూసారా, అస్సలు అడుగు పట్టలేదు. ఇది మనం కడుక్కోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.